ఏమైంది అరణ్య? ఏమైంది అరణ్య? ఎక్కడికి వెళ్తున్నావు? ఇటు చూడు, ఇదే నేను నీకోసం కొన్న గిఫ్ట్. అదే బ్రాండ్. ఇది ఇండియాలో దొరికే ఛాన్సే లేదు. నీకోసం నా ఫ్రెండ్తో చెప్పి బహామాస్ నుంచి తెప్పించాను. వసంత్, ఇది మనదే. కానీ ఇది ఎలా? అదే నాకు అర్థం కావట్లేదు. కానీ ఇది వేరేదేంటో. ఇక్కడ మనకు అర్థం కానిది ఏదో ఒకటి జరుగుతుంది వసంత్. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్. వసంత్, నిన్నే ఏదో ఒకటి చెప్పు. ఇలాగే అక్కడ కూడా జరిగింది. తిరగకు. ఏమైంది? మనం అటు ఇటు తిరిగి మళ్ళీ ఎక్కడున్నా అక్కడికి వచ్చాం. నీకు ఇంకా అర్థం కాలేదా? అదే వేరే వాళ్ళ బండి కాదు, మనమే మన కారు బ్యాక్ సైడ్ని చూస్తున్నాం. నువ్వు చెప్పింది కరెక్ట్. మనం పెద్ద సమస్యలో ఇరుక్కున్నాం. మనం ఈ ఇంటికి తిరిగి వచ్చుండకూడదు. ఆగు, నేను ఎమర్జెన్సీ కాల్ చేస్తాను. హలో, ఎమర్జెన్సీ. లిసన్, వీ నీడ్ హెల్ప్. మేము ఒక సమస్యలో ఇరుక్కున్నాం. హలో హలో హలో, నేను మాట్లాడుతున్నది వినిపిస్తుందా?
నేను ఉప్పులపాకం నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడ మేడం? కోస్టల్ ప్యారడైస్. సార్ మీ మాట నాకు వినపడలా. సార్ హలో సార్ వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? హలో 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 రే నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లోరా. ఏమైంది? మీ ఇంట్లోనా? అవును, ఎందుకు అడుగుతున్నావు? రే సురేష్, నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ని సమస్యలేరా. వచ్చేలేనా? నేనెప్పుడు వచ్చాను రా? రే ఆటలాడకరా. నువ్వు వచ్చినప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు నిజంగా వేడే సంథింగ్ హ్యాపెనింగ్. ఏంట్రా నువ్వు అనేది? ఏదైనా ప్రాబ్లమా? నన్ను బయలుదేరి రమ్మంటావా? రే సురేష్, నేను అడిగిన వాటికి మాత్రమే జవాబులు చెప్పు. చెప్పరా. నువ్వు ఇప్పుడే బయలుదేరిపోతున్నావా? నేను ఇప్పటిదాకా రాలేదు కదా బావా, ఇకపైనే బయలుదేరి రావాలి. ఏంట్రా నీ కన్ఫ్యూషన్? నైట్ టైంలో కాల్ చేసి రే బావా. సిగ్నల్ లేదు, కానీ నేను అడ్రస్. నాకేం అర్థం కావట్లేదు అరణ్య. సురేష్తో మాట్లాడాను, వాడు ఇక్కడికి రాలేదనే అంటున్నాడు. రాలేదంటే అర్థం కాలేదు. వాడు కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చాడని వాడికి ఫోన్ చేసి చెప్పాను. ఇప్పుడు నన్నెందుకు రమ్మన్నావురా? నేను నిన్నెందుకు రమ్మన్నాను? నువ్వే కదా కాల్ చేసి రమ్మంది. కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం లేదని వాడికి చెప్పి పంపించేశాం. కానీ ఇప్పుడే వాడికి మనం ఫోన్ చేశాం. మరి వాడు ముందుగా ఎలా వచ్చాడు? ఒకవేళ ఇదే ఆ ఫోన్. ఏదో కాలుతున్న వాసన వస్తుంది కదా. ఏ, వసంత్ జాగ్రత్త. కేర్ఫుల్ జాగ్రత్త. క్యాండిల్ వల్ల మంటలు అంటుకున్నాయి. నీకు గుర్తుంది కదా, కరెంట్ వచ్చాక క్యాండిల్స్ అంతా ఆర్పాను, కానీ ఇప్పుడు అన్నీ వెలుగుతున్నాయి. మనం బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చారు, ఈ క్యాండిల్స్ అంతా వెలిగించారు. వారే ఆ పెయింటింగ్ కూడా పగలకొట్టుండాలి. మనకేదో అయింది. ఇక్కడ ఏది నిజం కాదు, ప్రతిదీ మన మైండ్లోనే ఉంది. మన ఇద్దరం హాల్యూసినేట్ అవుతున్నామేమో అనిపిస్తుంది. ఇద్దరు ఒకేలాగా ఎలా హాలుసినేట్ చేయగలం? మరి ఇక్కడ జరుగుతున్నవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? మనం ఎందుకు బయటకు వెళ్ళలేకపోతున్నాం? మనలాగే ఉన్న వాళ్ళెవరు? వాళ్ళు మనమైతే మరి ఇక్కడున్న మనం ఎవరు? ఒకవేళ ఇవన్నీ మన మెమరీసా, లేదంటే ఇదేమన్నా పొజిషన్ లాంటిదా? అయ్యో వసంత్, వాళ్ళు నిజం. నీకెందుకు అర్థం కావట్లేదు? డు యు ఈవెన్ హియర్ యువర్ సెల్ఫ్? ఇది హాలుసినేషన్ అంతా కాదు. మరి ఏం జరుగుతుందో చెప్పు. నాకు తెలీదు, కానీ ఇక్కడ ఏదో తప్పుగా ఉందని పొద్దున్న నుంచి నీకేదో డిస్టర్బెన్స్ ఉంది కదా. అది ఒట్టి డిస్టర్బెన్స్ కాదు. అది మన కార్ సౌండే అనుకుంటా కదా. హే, అక్కడ ఫైర్ చూడు. ఎలాగా? మనకు జరిగింది వాళ్ళకి జరుగుతుందా? మనకు జరిగింది వాళ్ళకి జరుగుతుందంటే, మనం ఆలోచించేది వాళ్ళు ఆలోచిస్తున్నారంటే, మనలాగే పవర్ ఆఫ్ చేసి ఆన్ చేశారంటే మనం గెస్ చేసేది కరెక్ట్. ఎస్, నేను అనుకున్నది కరెక్ట్.